Praise the Lord. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 34 అధ్యాయము 19వ వచనం. Psalms 34 and verse 19. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. Many are the afflictions of the righteous, but the Lord delivereth him out of them all. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో పిల్లరా, మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి అందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారండి? కుటుంబంలో సమాధానంగా ఉంటున్నారా? మరి కుటుంబంలో ప్రార్థన బలిపీఠం ఉందా? ఎందుకు అంటే ఎప్పుడైతే ప్రార్థనా సహవాసము కుటుంబము కలిగి ఉంటుందో ఆ కుటుంబము ఐకమత్యంతో ఉంటుంది, ఆ కుటుంబము సమాధానంగా ఉంటుంది, ఆ కుటుంబంలో ప్రేమ ఉంటుంది. పిల్లరా, ఇది దేవుని సన్నిధి ద్వారా వస్తుంది. కాబట్టి పిల్లరా, కుటుంబ ప్రార్థన ఏమాత్రం కూడా అలక్ష్యము చేయవద్దు. మంచిది. ఇక్కడ కీర్తనకారుడు మరి యొక్క శ్రేష్టమైనటువంటి వాగ్దానం గురించి మాట్లాడుతున్నాడు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. అవునండి, యేసు ప్రభువారిని కలుగున్నప్పుడు ఈ లోకంలో అవమానములుంటాయి, నిందలుంటాయి, ఆయా రీతిలుగా మరి కష్టపడవలసి వస్తుంది. ఎందుకంటే దేవుని యొక్క నీతిని నెరవేర్చడానికి, దేవుని కొరకు జీవించడానికి మనం ఈ విధముగా ఉంటాం. అయితే వాటన్నిటి నుంచి మనల్ని కాపాడేది, విడిపించేది దేవుడే. అయితే నీతిమంతునికి ఏమీ రాదు అంటే అన్నీ వస్తాయి, కానీ వాటిలో జయమిచ్చేది దేవుని యొక్క బలము, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క నడిపింపు. నా ప్రియ సహోదరి, ఈ వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎలాంటివి మన జీవితంలో వచ్చినా గొప్ప నిరీక్షణ దేవుడు మనకిస్తాడండి. అది మనకు బలాన్ని ఇస్తుంది. తద్వారా ఈ లోకంలో ముందుకు సాగిపోవడానికి దేవుడు కృప చూపెడతాడు. కాబట్టి అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిశుద్ధమైన తండ్రి, మరి ఇక నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీ కొందనాలు, మీ వాగ్దానాలను బట్టి మీ కొందనాలయ్యా, మీ మాటలు బట్టి మీ కొందనాలు. ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క వచనము ఎలాంటి విలువైనది, ఆ బంగారు కంటే వెలగల దేనికంటే శ్రేష్టమైనవి నాయన. ఎందుకంటే మీ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుంది. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నారు. అవును, నీతిమంతునికి అనేకమైన ఆపదలు కలుగుతాయి, కానీ మీరు చూస్తున్న దేవుడవు, వాటన్నిటి నుంచి విడిపించేవారు మీరే. కాబట్టి మీ వైపు చూసే కనులు మాకు దయచేయండి. మా ప్రియుల కుటుంబాలను బట్టి మీ కొందనాలు, వాళ్ళ జీవితాలు బట్టి మీ కొందనాలు, ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి, క్షేమాన్ని బట్టి మీ కొందనాలు. దేవుని చిత్తమైతే ప్రభా, వారు ఏ పరిస్థితిలో ఉండి ఉదయకాల సమయంలో మీ వైపు చూస్తున్నారో సహాయం చేయండి. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులని వాక్యం చెప్తున్న రీతిగా అలాంటి దేవుని యొక్క నీతి కొరకు మేము జీవించి మీకు మహిమ తెచ్చి మేము మా కుటుంబాల్లో దేవుని యొక్క ప్రసన్నత పొందుకోవడానికి సహాయం చేయమని మమ్మల్ని చేతిగా అప్పగించుకుంటూ ఈ దినమంతా మీరు ఇక్కడ కింద భద్రపరిచి ప్రతి కీడు అపాయాన్ని తప్పించిన ఆయన సహాయం చేయమని, మీ వాగ్దానాన్ని మా జీవితంలో నెరవేర్చమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. Here we see in Psalm 34 and verse 19, this verse reminds us that being righteous does not mean being free from difficulties. God's people may face trials, sufferings, disappointment, and uncertainty. Yet, our trials are never beyond God's reach. Amen.